అంటే ఎట్టి పరిస్థితుల్లో మోదీ గారు చంద్రబాబుతో బహిరంగంగా ఈయనతో జగన్తో పరోక్షంగా అంతర్గతంగా సంబంధాలు నేర్పుతున్నారనేది ఉన్నప్పుడు వక్ఫ్ బిల్లును వ్యతిరేకించడము, కోర్టులో కేసు వేయటము, వీటి వల్ల వాళ్ళ ఆలోచనల్లో కొంత మార్పు వచ్చిందా? కొంచెం జగన్ను కూడా అదుపులో పెట్టాలి, లేకపోతే కుదరదని వాళ్ళు భావించారా? అందువలన ఈ ఊరికనే చేయరు. మీరు గుర్తించండి, ఈడీ నిన్న రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వాళ్ళ మీద పెట్టారు, హైదరాబాద్లో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ మీద పెట్టారు, ఇప్పుడు వీళ్ళ మీద కూడా పెంచారు. వరుసగా ఈడీ హైపర్ యాక్టివ్ అయింది ఇప్పుడు చాలా చోట్ల. ఇంకా కేరళలో కూడా నేను చెప్పా కదా, వాళ్ళు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. పినరాయి విజయన్ కూతురు, అది ₹1 కోటి వ్యవహారం, అది కూడా ఏదో డీల్, ఆమె ఏదో సాఫ్ట్వేర్ సర్వీసెస్ చేస్తే, అంటే ప్రతి చోట కూడా బెంగాల్లో కూడా చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈడీ అనేదాన్ని, అంటే త్రిశూల వ్యూహాన్ని మళ్ళీ ఒకసారి వాళ్ళు పెంచినప్పుడు ప్రస్తుతం కొంచెం జగన్ మీద కటాక్షం తగ్గింది. అందువల్లనే ఈడీ అనేది దాల్మియాల మీదకి వెళ్ళింది. దాల్మియాల మీదకి వెళ్ళటం అంటే ఒక విధంగా జగన్ మీదకి వెళ్ళటమే.